హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన భారతదేశ వైభవాన్ని తెలుసుకోవాలనున్నా, ఆనాటి సాంకేతికతను చూడాలనుకున్న ఈ వీడియో మీ ఆసక్తికి తగిన సమాచారాన్ని ఇస్తుంది. మీలో సహజమైన ఉత్సుకత ఉంటే చాలు. ఆనాటి విజ్ఞానం విలసిల్లిన ప్రాంతాలన్నిటినీ మీరు స్వయంగా చూడలేకపోవచ్చు. మీలాంటి చారిత్రక ప్రేమికులకు ప్రాచీన నాగరికతను వైజ్ఞానిక దృష్టితో పరిశీలించే వారి అభిరుచికి ఈ వీడియో చక్కటి ఉదాహరణ. ఈ వీడియోలో చూడబోతున్నది ఒక ప్రాచీన కాలపు దేవాలయం. సూర్యరశ్మి కూడా పూర్తి స్థాయిలో ప్రసరించని విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా గాని, నిర్మించబడి చాలా కాలం అయినందువల్ల గాని, దురాశాపరుల దాడుల వల్ల గాని, విదేశీయుల దండయాత్రల వల్ల గాని ఎన్నో ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణాలు, ప్రదేశాలు ధ్వంసమవటం చరిత్రలో చూశాం. మనిషి దురాశకి, అసహనానికి, దుష్ట స్వభావానికి నాశనం అయిపోయిన ప్రాచీన కాలపు ఆనవాళ్లు చెప్పే అద్భుత విజ్ఞాన రహస్యాలు ఎంతో కొంత మనం గ్రహించగలుగుతున్నాం. ఒక్కోసారి పూర్తి వివరాలు తెలియవు. కొన్నింటి పట్ల మనకున్న ఆధునిక సాంకేతికతతో చాలినంత అవగాహనని ఏర్పరచుకోగలుగుతున్నాం. ఈ దేవాలయం కూడా చూసి ఊరుకోవాలనే విధంగా లేదు. మరి సాంకేతికంగా, చారిత్రకంగా విశిష్టత కలిగిన ఆలయం ఇది. దీని నిర్మాణం, శిల్పకళ చూస్తే మీకు కూడా సందర్శించాలనే ఆసక్తి తప్పక కలుగుతుంది. భూలేశ్వర మందిరం పుణే నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. దూరానికి కనిపిస్తుంది. బయట నుంచి చూసే వారికి ఇది మసీదులా అనిపిస్తుంది. ముస్లిం దురాక్రమణదారుల నుంచి కాపాడుకోవడానికి చూస్తే మసీదు అనిపించేలా బయటి గోడల, శిఖరాల నిర్మాణం చేశారని చరిత్రకారుల అంచనా. మత దురాభిమానాల కారణంగా కొల్లగొట్టబడిన, దోచుకోబడిన, ధ్వంసం చేయబడిన ప్రార్థనా మందిరాలు, ముఖ్యమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ కాలంలో ఈ దోపిడీ చర్యలు విపరీతంగా జరిగేవి. హిందూ ధార్మిక స్థలాల దురాక్రమణ, ధార్మికతను ఆచరించే వారిని చంపివేయటం, స్త్రీలపై మానభంగం, ఇంకా ఎన్నో దారుణాలు జరిగాయి. దోపిడీదారులు దాడికొస్తున్నప్పుడు దూరానికి చూస్తే ఇదేదో తమ ప్రార్థనా స్థలమైన మసీదేమో అని భావించి ఇటు రాకుండా మరో దిక్కుకు వెళ్తారుగా అనే ఆలోచనతో భూలేశ్వర శివాలయ వెలుపలి భాగాన్ని మసీదు నిర్మాణాన్ని పోలిన విధంగా కట్టారని చెప్తారు. కానీ భూలేశ్వర దేవాలయం మీద ఎన్నోసార్లు దాడులు జరిగాయి. ఔరంగజేబ్ కాలంలో జరిగిన దాడుల్లో అతని సైన్యాలు ఇక్కడి శిల్ప సంపదను నాశనం చేశాయి. అయితే ఈ ఆలయాన్ని దోచుకోవడానికి సైన్యం 1 నెల రోజుల పాటు ఇక్కడే మకాం వేసింది. కేవలం ఆలయ నిర్మాణాన్ని ధ్వంసం చేయటం, శిల్పాల్ని తొలగించటం, విరగొట్టడం, నెల రోజులు ఇదే దుష్కార్యం వాళ్ళకి. అయితే గీతే ధార్మిక చిహ్నాల్ని, నిర్మాణాల్ని నామరూపాలు లేకుండా కూడా చేయగలరేమో కానీ సనాతన ధర్మం అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి వంశాచారంగాను, సమాజం నుంచి సమాజానికి వారసత్వంగాను, కాలం నుంచి కాలానికి సాంస్కృతికంగాను ప్రవహిస్తూ వస్తోంది. పరధర్మ నాశనం అనేది తాత్కాలికంగా స్వధర్మ ఆచరణని అడ్డుకోగలదేమో తప్ప మొత్తానికే రూపం లేకుండా చేయలేదు. ఆలయ ముఖ్య స్థానానికి చేరడానికి 2 చీకటి మార్గాలు ఇరువైపులా ఉన్నాయి. ఆ మార్గాల గుండానే వెళ్లాల్సి ఉంటుంది. బహుశా ఆలయ రక్షణ కోసం ఈ మార్గాల్లో సైనికులు కావలిగా ఉండుండేవారు కావచ్చు. ఆలయం మీద దండెత్తి వచ్చేవాళ్లు ఈ చీకటి మార్గాల్లోనే లోపలికి రావాలి కనుక ఆ వచ్చేవాళ్లు లోపలి సైనికుల కంటబడేలా ఈ నిర్మాణం చేశారు. దోపిడీదారులు తమ ఉనికిని కనిపెట్టేలోగానే సైనికులు వాళ్ళని హతమార్చేవారు. ఆలయ గర్భగృహంలో ప్రాచీన శివలింగాన్ని చూడొచ్చు. ఆలయ నిర్మాణ, శివలింగ ప్రతిష్టల గురించి పలు అభిప్రాయ భేదాలున్నాయి. చరిత్రను సరిగా నమోదు చేయకపోవటం వల్ల ఈ విషయంలో స్పష్టత లేదు. ఈ శివాలయంలో ఏకశిలలో చెక్కిన భారీ నంది విగ్రహం ఉంటుంది. పెద్ద తాబేలు ఆకారం కూడా రాతిలో చెక్కబడి ఉంది. గర్భగృహం 4 వైపులా ఉన్న మార్గంలో పైకప్పు బాహాటంగానే ఉంటుంది. అందులోంచి ప్రసరించే పగటి వెలుగు, ఆలయ గోడల్లో 4 వైపులా చెక్కిన రాతి కిటికీల ద్వారా వచ్చే సూర్యకాంతి మాత్రమే అంతరాలయానికి వెలుగునిచ్చే ఏర్పాట్లు. గర్భగృహ బయటి గోడల మీద చెక్కిన శిల్పాల పనితనం అబ్బురపరిచేలా ఉంటుంది. కాల ప్రవాహంలో పాడైనవి, దురాక్రమణదారుల చేతుల్లో ధ్వంసం చేయబడ్డవి అయినప్పటికీ వాటి సౌందర్యం వన్నే తగ్గలేదు. స్పష్టమైన వివరాలతో కూడిన ఈ శిల్పాల్ని చూస్తే ఎంత నాజుగ్గా వాటిని చెక్కారో అని ఆశ్చర్యపోతారు. 13వ శతాబ్దంలో యాదవరాజులు నిర్మించిన ఈ మందిరం భూలేశ్వర శివాలయం. ఇది నల్లని బసాల్ట్ రాయి. ఈ ఆలయ సమీపంలో ఈ రాయి లభించదు. ఖచ్చితంగా ఎంతో దూరం నుంచి ఈ రాయిని ఇక్కడికి తెచ్చి ఈ గుడిని కట్టారు. శిల్పకళకు ఒక అధ్యయన ప్రదేశంగా చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉన్న శిల్పాలు ఆలయం నిండా ఉన్నాయి. నల్ల బసాల్ట్ శిలతో నిర్మించిన ఈ ఆలయంలో ఎందరో దేవీ దేవతల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. నృత్యం చేస్తున్న అప్సరసలు, వాద్యాలు మోగిస్తున్న కళాకారులు ఎన్నో విగ్రహాల్లో సజీవంగా నిలిచాయి. రామాయణ, మహాభారత గాథల సన్నివేశాలు ఈ శిల్పాల్లో చెక్కబడి ఉన్నాయి. ఇంతకీ బ్లాక్ బసాల్ట్ అంటే ఒక విధమైన అగ్గిరాయి, నల్ల పింగాణి అని కూడా అంటారు. నిజమే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఈ శిల్పాల నునుపు, రమణీయత చూస్తే మన పురాతన భారతీయ సాంకేతిక నైపుణ్యపు మెరుపులు కళ్లకు కడుతున్నట్టే ఉంటాయి. ఇది ఒక ఇంజనీరింగ్ నమూనా అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఈ భారతీయ పురాతన ఆలయం దేశ వైభవాన్ని ప్రదర్శిస్తోందంటే సందేహమే లేదు. ఈ ఆలయంలోని ప్రత్యేకతల్లో ప్రత్యేకం ఇక్కడి వినాయకుని విగ్రహం. ఇందులో వినాయకుడిని స్త్రీ రూపంలో చెక్కారు. బహుశా ఇలాంటి రూపాన్ని ఎక్కడా చూడబోం. మరెక్కడైనా ఇలాంటి ప్రత్యేక రూపం ఉన్నట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంపశయ్య మీదున్న భీష్ముణ్ణి కూడా ఇక్కడ చూడొచ్చు. యుద్ధ విన్యాసాలు చేస్తున్న గుర్రాలు, ఏనుగులతో పాటు ఒంటెలు కూడా ఉన్నాయి. అంటే ఒంటెల్ని కూడా యుద్ధాల్లో ఉపయోగించారన్నమాట. రథాల మీదున్న యుద్ధ సైనికులు కూడా ఈ శిల్పాల్లో ఉన్నారు. అయితే ఇవి ధ్వంసం చేయబడున్నాయి. చూడండి, ఒకే ధనస్సు నుంచి ఎన్నో బాణాలు వెలువడుతున్నట్టు చూపించారు ఈ శిల్పంలో. మహాభారతంలో ఇందుకు సంబంధించిన వర్ణన ఉంది. రథ చక్రాలు, పూంచిన గుర్రాలు ఎంతో సహజంగా చెక్కారు. ఇక్కడున్న శిల్పాల్లో వెల్లడించిన సూక్ష్మ వివరణల్ని చూస్తే శిల్పుల నిశిత పరిశీలనకు ముచ్చటేస్తుంది. ఇంత వివరంగా చెక్కిన ఈ శిల్పాల్ని చూశాక ఈ ఆలయం శిల్పకళకు ఒక గొప్ప సాంకేతిక ఉదాహరణగా నిలుస్తుందని అనిపించక మానదు. ముందు తరాల వారికి శిల్పశాస్త్రాన్ని అభ్యసించడానికి పాఠాలు చెప్తున్నట్టుగా ఉన్నాయి ఈ శిల్పాలు. ఆలయ స్తంభాలు చెక్కుడు చూస్తూ ఉంటే శిల్పుల పనితనం తెలుస్తోంది. సరైన కొలతలు, ఆకారం, మృదువుగా చెక్కడం, ఆ నేర్పరితనం, సూక్ష్మ అంశాల్ని సైతం ప్రదర్శించడం చూస్తే ఇది నిజమని మీరు ఒప్పుకుంటారు. ఆలయం లోపల గర్భగృహం చుట్టూ ఉన్న వరండాల్లో చిన్న చిన్న మందిరాలున్నాయి. ఒకప్పుడు వీటిలో దేవతామూర్తులు ఉండేవని, పూజలు అందుకునేవని తెలుస్తోంది. ఇప్పుడు అవి దురాక్రమణల దాడుల్లో నాశనమై ఖాళీగా ఉన్నాయి. వీటిని చూస్తూ ఉంటే ఒక పరిపూర్ణమైన సాంకేతికత మనసుకు తడుతుంది. ఈ లెక్కన ఈ విరిగిన శిల్పాలు మనకెన్నో కథలు చెప్పగలవు. అంటే ఆలయం దురాక్రమణకు గురికాక ముందు దీని వైభవం అద్భుతంగా ఉండి ఉంటుంది కదా. ఈ శిల్పాల్ని చూస్తూ ఉంటే ఆనాటి శిల్పుల శ్రమ, నైపుణ్యం, వాటి ప్రావీణ్యత, శిల్పాల్లోని ప్రత్యేకతలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. మరోపక్క మనసు కూడా చివుక్కుమంటుంది. పరమత సహనం లేదు సరే, మరీ నిరక్షరాస్యుల్లాగా పాశవికంగా ఒక అద్భుతమైన శిల్పశాస్త్రాన్ని నాశనం చేసేంత దుర్మార్గంతో వ్యవహరించిన వారి మీద నిస్సహాయతతో కూడిన కోపం కలుగుతుంది. శిలలపై శిల్పాలు చెక్కి సృష్టికి అందాలు తెచ్చిన కళాకార నైపుణ్యం వృధా అయిపోయింది. ఏళ్ల శ్రమతో ప్రాణం లేని రాయికి ఊపిరిపోశారు. ఆ మహత్తర కళని విహీనం చేశారు. చూడండి, ఈ ముఖాకృతులు చెక్కివేయబడ్డ శిల్పాలు ఇప్పటికీ అందంగా నవ్వుతున్నట్టు కనిపిస్తున్నాయా లేదా? పరిశీలనగా చూస్తే మీకేమనిపిస్తోంది? శిల్పాలు తొలిచివేయబడ్డ ఈ ప్రదేశాల్ని తడిమి చూడండి. విడిగా చెక్కిన శిల్పాల్ని తీసుకొచ్చి ఎంతో నేర్పుగా ఇక్కడ అతికించి పెట్టినట్టుగా ఉంది. అతికించడానికి ఏ జిగురు పదార్థం ఉపయోగించి ఉంటారు? అందులోనూ రాతిని మరో రాతికి అతికించడం అబ్బురమే కదా. బరువైన రాతి శిల్పాల్ని నేరుగా శిలలోనే గోడకు చెక్కకుండా శిలను నిలబెట్టేందుకు కావలసిన విధంగా గోడ భాగాన్ని చెక్కి బయట చెక్కిన శిలను తీసుకొచ్చి ఇక్కడ అమర్చడానికి ఏదో ఒక అతికించే, పట్టి ఉంచే బలం కలిగిన జిగురు పదార్థం ఆ కాలంలో ఉందని అర్థం. వందల సంఖ్యలో శత్రు సైనికులు నిరంతరం ఈ ఆలయాన్ని పగలగొడుతూ నెల రోజుల పాటు ఇక్కడే డేరాలు వేసుకుని ఉన్నారని చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత కూడా ఆలయం ఇలా ఉందంటే వాళ్ల ప్రయత్నాలు పూర్తిగా నెరవేరలేదని అర్థం. ఆలయాన్ని సమూలంగా నేలమట్టం చేయలేకపోయారు. పలుమార్లు దాడులు జరగడం మూలంగా జరిగిన నష్టాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు మనవడు ఛత్రపతి సాహు మహారాజు ఆదేశాల మేరకు ఈ గుడిని పునర్నిర్మించారని తెలుస్తోంది. అప్పుడు కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులే ఆలయ శిఖరంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రవేశ ద్వారం కూడా కొత్తగా నిర్మించారు. అయితే చరిత్రను అభిమానించే, కళల్ని ప్రేమించే వారి మనసుల్లో తీరని బాధ మాత్రం ఉండిపోయింది. ఇంతటి నైపుణ్యం కలిగిన శిల్పకళ, ఆనాటి గొప్ప సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు ఇలాంటి నిర్మాణాల్ని చేపట్టలేవన్నది తీరని బాధ. సంస్కృతిని కాపాడుకోవాలనుకునే వారికి ఇలాంటి ఆలయాల నిర్మాణాల దుస్థితిని చూస్తే మనసు బాధతో మూలుగుతుంది. మన పాఠ్య పుస్తకాల్లో అనేక స్మారక చిహ్నాల గురించి చిన్న తరగతుల నుంచి బోధిస్తూ ఉంటారు. వీటిలో ఈ రకమైన అద్భుతమైన దేవాలయాల గురించి, భారతీయ నిర్మాణాల గురించి, చారిత్రక ప్రఖ్యాతిగాంచినవి, అంతగా వెలుగులోకి రానివి ప్రస్తావించబడడం కనబడలేదు. మన చరిత్ర పట్ల మనకున్న నిరాసక్తత, చిన్నచూపు కారణంగానే ఇప్పుడు ఈ కట్టడాలన్నీ ఇలా శిథిలమయ్యో, వాటి గురించి పూర్తి సమాచారం లభించకుండానో ఉన్నాయన్నది నిక్కమైన నిజం. పురాతన భారతీయ అంశాలకు సంబంధించిన సూక్ష్మ పరిశీలన, వివరణ ఇస్తూ ఈ కాలపు సాంకేతికతను ఉపయోగించుకుంటూ, అంటే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసేలా చేస్తున్న ప్రయత్నాలు అద్భుతంగా ఉంటున్నాయి. మన పూర్వీకుల గురించి మనం చాలా గర్వపడాలి. ఎన్నో కట్టడాల్లో వారికి ఎంతో గొప్ప నైపుణ్యం ఉంది. భారతదేశంలో గొప్ప గణిత శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇలాంటి ప్రదేశాల నిర్మాణాల గురించి, మీ వద్ద ఉన్న ప్రత్యేకమైన వాటి గురించి మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.